హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఐ 90. సో, ఈరోజు డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే మనకి పైథాన్‌లో డేటా స్ట్రక్చర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. సో, ఈ డేటా స్ట్రక్చర్‌లో మనకి ఎక్కువగా ఉన్న టాపిక్స్ ఏంటంటే లిస్టు, నెక్స్టు టపుల్స్. ఓకే. టపుల్స్, నెక్స్టు సెట్టు, తర్వాత నెక్స్టు డిక్షనరీస్. సో, ఈ డిక్షనరీస్ ఈ 4 ఏంటంటే మనకి డేటా స్ట్రక్చర్ అనేది అంటే ఒక డేటాని మెమరీలో ఎలా స్టోర్ చేయాలి? నెక్స్ట్ ఆ డేటాని ఎలా ఆర్గనైజ్ చేయాలి అనే దాన్ని ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ లిస్ట్ అండ్ టపుల్ సెట్స్ డిక్షనరీని యూజ్ చేసి మనకి అంటే దీన్ని ప్రీ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్ అంటారు, రైట్? సో, ఇందులో ఏంటంటే మనకి మెయిన్ ఒక డేటాని ఎలా ఆర్గనైజ్ చేయాలి? అందులో మళ్ళీ నెక్స్ట్ ఆ ఆర్గనైజింగ్‌లో ఏంటంటే ఎందులో స్టోర్ చేయాలి? దట్ మీన్స్ మెమరీ ఏ పొజిషన్‌లో స్టోర్ చేయాలి, రైట్? సో, వాటి గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లిస్ట్ అండి. సో, లిస్ట్ అనేది ఏంటంటే మనకి లిస్ట్ ఈస్ ద మోస్ట్ వర్సటైల్ పైథాన్ డేటా స్ట్రక్చర్స్. సో, వర్సటైల్ పైథాన్ డేటా స్ట్రక్చర్ అని నేను ఎందుకన్నానంటే ఒకసారి ఇక్కడ క్లారిటీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపెడతాను ప్రోగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు 5, 5, విత్ నెక్స్ట్ 6 వితిన్ ది డబుల్ కోట్స్. నెక్స్ట్ 6, నెక్స్ట్ 2, 8.2. సో, ఇక్కడ ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్‌ని యూజ్ చేస్తున్నాం, రైట్? సో, ఈ లిస్ట్‌లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఇంట్, ఇదొచ్చేసి స్ట్రింగు, ఇదొచ్చేసి ఫ్లోటు, ఇదొచ్చేసి స్ట్రింగు. సారీ, దట్ మీన్స్ ఇంట్, రైట్? సో, ఇంట్, స్ట్రింగు, ఇంట్, ఫ్లోట్ అంటే ఏంటంటే మనకి వర్స్టైల్ అనమాట. అంటే ఏంటంటే మనకి ఇక్కడ డేటా అనేది ఇక్కడ మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 4 ఎలిమెంట్స్ అనేది మనకు నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూ మనం అరేంజ్ చేసుకోవడానికి ఈ డేటా స్ట్రక్చర్స్‌ని యూజ్ చేస్తారు. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే మనకి చూడండి మీరు ద కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకే. ఇక్కడ మనకి పెరాన్సిస్ దట్ మీన్స్ కర్లీ బ్రేసెస్ గాకుండా స్క్వేర్ బ్రేసెస్‌ని యూజ్ చేస్తారు లిస్ట్‌లో. ఓకే. సో, హోల్డ్ ఆన్ ఆర్డర్ సీక్వెన్స్ ఆఫ్ ఐటెమ్స్. సో, ఇక్కడ ఏంటంటే క్రియేటింగ్ బై ఎన్‌క్లోజింగ్ ఎలిమెంట్స్ వితిన్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే. వితిన్ స్క్వేర్ బ్రాకెట్స్. సో, ఈజ్ నథింగ్ బట్ లిస్ట్. సో, ఈచ్ ఐటెమ్, సో this is one item, this is another item, this is another item, this is another item, right? So, each item is separated by a comma, రైట్? సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఒక లిస్ట్ ఏ అనేది ఒకటి క్రియేట్ చేశాను, రైట్? సో, ఇందులో ప్రింట్, ప్రింట్ టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ప్రింట్ ఏ. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఏ టైప్ అంటే మనకి లిస్ట్ టైప్, రైట్? సో, ఇక్కడ మనకు ఆల్రెడీ మనం ఏ అని ఇవ్వటం వల్ల ఏమైంది యాజ్ యూజువల్‌గా మనకి ఇక్కడ డేటా అనేది ప్రింట్ అయింది. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్. తర్వాత మనకేంటంటే నెక్స్ట్ నేను 2 లిస్ట్‌ని యూజ్ చేసి సో, వితిన్ ది లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ ఒకసారి చూడండి. నేనేం చేస్తానంటే ఆ లిస్ట్ సమ్ అండర్‌స్కోర్ ఏ ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్‌లో 5, 5, విత్ డబుల్ కోట్స్ 6, నెక్స్ట్ 2, సమ్ 7.3, 7.3. నెక్స్ట్ లిస్ట్ లిస్ట్ అండర్‌స్కోర్ బి. సో, ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్‌లో 1, లిస్ట్ అండర్‌స్కోర్ ఏ అంటే చూడండి వితిన్ ద లిస్ట్ అనమాట. వితిన్ ద లిస్ట్. సో, ప్రింట్ లిస్ట్ బి అన్నాను. ప్రింట్ లిస్ట్ బి అన్నాను. సో, ఒకసారి మీరు ఎంటర్ చేస్తే ఒకసారి చూడండి. లిస్ట్‌లో ఇంకొక అనదర్ లిస్ట్ అంటే వితిన్ ది లిస్ట్ అనమాట. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు నచ్చిన వేలో డేటాని ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు, రైట్? సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డేటాని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద లిస్ట్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకొకటేంటంటే మనకి స్ట్రింగ్‌ని లెంత్ ఫైండ్ ఔట్ చేయాలి అంటే మనకి ఎల్ఈఎన్ అనే ఒక కీవర్డ్‌ని యూజ్ చేసి ఫైండ్ ఔట్ చేస్తాం ప్రీ డిఫైన్డ్. సో, ఇక్కడ కూడా ఏంటంటే మనకి లెంత్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే అంటే లిస్ట్ యొక్క లెంత్‌ని ఫైండ్ ఔట్ చేయాలి అనంటే సో, ఎల్ఈఎన్ అనేది యూజ్ చేస్తాం, రైట్? సో, ఒకసారి చూడండి. సో, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, సమ్ 6, 6, 8.3.
4. ఓకే. సో 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఈ 4 ఎలిమెంట్స్‌ని నేను లెంగ్త్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నాను. లెంగ్త్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే ఎల్ఈఎన్ ఆఫ్ ఏ. ఓకే. ఎల్ఈఎన్ ఆఫ్ సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మనకి ఎంతొచ్చింది? లెంగ్త్ ఎంతొచ్చింది? 4 వచ్చింది. సో 4 అంటే ఫస్ట్ వన్ 1, 2, 3, 4. ఇక్కడ 4 ఎలిమెంట్స్‌ని సెపరేటెడ్ విత్ కామాతో ఒక లిస్ట్‌లో మనం యూజ్ చేసాం. రైట్? సో దాని యొక్క లెంగ్త్ ఎంత? 4. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఔట్ ద లెంగ్త్ ఫర్ ది లిస్ట్, సో యూ కెన్ యూజ్ ఎల్ఈఎన్ కీవర్డ్. రైట్? సో దిస్ ఈస్ ద ఫైండింగ్ ఆఫ్ లెంగ్త్ ఫర్ ది లిస్ట్. నెక్స్ట్ యాక్సెసింగ్ ఎలిమెంట్. అంటే ఇప్పుడు మనకిచ్చిన ఈ లిస్ట్ ఉంది గదా! ఈ లిస్ట్‌లో నేను ఈ ఫస్ట్ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలి. లేదంటే థర్డ్ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి. లేదంటే సెకండ్ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి. సో యాక్సెస్ చేయాలంటే ఆల్రెడీ వి నో దట్ ఎరే కాన్సెప్ట్ అండి. ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద ఫస్ట్ ఎలిమెంట్, సో ద పొజిషన్ ఈస్ 0. సో ఈ పొజిషన్ అనేది మెన్షన్ చేసుకొని ఈ ఫస్ట్ ఎలిమెంట్‌ని మనం ఏం చేస్తామంటే యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది మీకు ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపెడతాను. ఒకసారి చూడండి. So again I am creating one list. Okay. So that is also A. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఫస్ట్ 4 అనేదాన్ని యాక్సెస్ చేయాలి. అంటే డేటా ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేస్తారు? ప్రింట్ ఏ ఆఫ్ 0. సేమ్ లైక్ దిస్. ఇలాగే ఒకసారి చూడండి. 4 అనేది యాక్సెస్ అయిందా లేదా? యాక్సెస్ అయింది. నెక్స్ట్ ప్రింట్ ఏ ఆఫ్ 1. ఏ ఆఫ్ 1. నెక్స్ట్ ప్రింట్ ఏ ఆఫ్ 2. నెక్స్ట్ ప్రింట్ ఏ ఆఫ్ 3. ఓకే. ఒకసారి ఎంటర్ కొట్టి చూద్దాం. ఒకసారి చూడండి. సో ఇక్కడ నేను ఇచ్చిన లిస్ట్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 4 ఎలిమెంట్స్‌లో ఫస్ట్ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయడానికి స్టార్ట్స్ విత్ 0 ఇండెక్స్. నెక్స్ట్ 1. నెక్స్ట్ 2 ఇండెక్స్. నెక్స్ట్ 3 ఇండెక్స్. అంటే సేమ్ ఎరే కాన్సెప్టే. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎరేలో ఏంటంటే సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దట్ మీన్స్ సేమ్ డేటా టైప్‌ని యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి లిస్ట్‌లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ డేటా ఎలిమెంట్స్‌ని మనం స్టోర్ చేయడానికి దట్ మీన్స్ డేటాని ఆర్గనైజ్ చేయడానికి వి ఆర్ యూజింగ్ లిస్ట్ అన్నమాట. సో దిస్ ఈస్ ద యాక్సెసింగ్ ఎలిమెంట్ ఫ్రమ్ ది లిస్ట్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. రైట్? నెక్స్ట్ ఇటరేటింగ్ ఓవర్ ఏ లిస్ట్ అంటే ఏం లేదండి. ఇక్కడ ఇటరేటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ వీ నో దట్ ఫర్ లూప్ అండి. లూప్ ఈజ్ నథింగ్ బట్ ద ఇటరేషన్. రైట్? సో ఈ ఇటరేషన్‌లో నేను ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నాను. లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్‌లో 4, సమ్ 5 అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. నెక్స్ట్ 8, సమ్ 10.3. సో ఒక లిస్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఏంటంటే నేను ఈ ఎలిమెంట్స్‌ని వన్ బై వన్ యాక్సెస్ చేసుకుంటూ ప్రింట్ అవ్వాలి. రైట్? సో ఎలా అంటే మనకి ఫర్ లూప్‌లో యూజ్ చేయొచ్చు. ఫర్ ఐ ఇన్ రేంజ్. ఐ ఇన్ రేంజ్ కాదు. సో ఇక్కడ లిస్ట్ ఉంది కదా! లిస్ట్ అండర్ స్కోర్ ఏ. నెక్స్ట్ ప్రింట్ ఐ. సో ఆబ్వియస్‌లీ సో ఇందులో మనకి ఉన్న ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అవుతాయి. సార్ ఇక్కడ మనకి 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్‌లో ఫస్ట్ లైన్ ఈజ్ నథింగ్ బట్ సో ఐ యామ్ క్రియేటింగ్ వన్ లిస్ట్. సో దీస్ ఆర్ ద 4 ఎలిమెంట్స్. రైట్? సో ఈ 4 ఎలిమెంట్స్‌ని ఇటరేషన్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని ఫర్ లూప్‌ని యూజ్ చేసుకొని సో ఇక్కడ ఈ లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని వన్ బై వన్ మాకు ఎలిమెంట్ డేటా అనేది ప్రింట్ అవ్వాలి. రైట్? సో లిస్ట్ ఏలో ఏమున్నాయి? 4, 5, సమ్ 8, 10.3. రైట్? సో 4 విల్ బి stored in which one? I variable. So that will be printed, right? So 4 is also printed. Next iteration I plus plus. So 0 plus 1, 1. So in this one position, that means index 5. That means string is there. So this will be stored in which one? Which variable? I variable. So this is also ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఏమవుతుంది 5 అనేది ఆబ్వియస్ గా ఎందుకంటే ప్రింట్ చేసినాం కాబట్టి 5 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 8 నెక్స్ట్ 10.3. రైట్? సో దిస్ ఈస్ ద ఇటరేషన్ ఓవర్ ఏ లిస్ట్. రైట్? సో ఇటరేషన్ చేయడానికి ఇలాగ యూజ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ కన్కాటినేషన్ అంటే ఏంటంటే
మనకి 2 స్ట్రింగ్స్‌ని సారీ 2 లిస్ట్‌ని మనం యాడ్ చేయొచ్చు. సార్ మీరు ఎలా యాడ్ చేస్తారంటే ఒకసారి ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్ట్రింగ్ లిస్ట్ అండర్‌స్కోర్ ఏ ఈక్వల్ టు 1, 2, 3 రైట్. సో ఇక్కడ నేను ఓన్లీ ఇంటిజర్ టైప్ ఆఫ్ వాల్యూస్‌ని తీసుకున్నాను రైట్. సో తర్వాత నెక్స్ట్ లిస్ట్ అండర్‌స్కోర్ బి ఈక్వల్ టు ఇక్కడ నేనేం చేశానంటే ఏ, కామా, బి, కామా, సి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు లిస్ట్ అండర్ స్కోర్ సిలో నేనేం చేస్తానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ ప్లస్ లిస్ట్ అండర్ స్కోర్ బి. ఓకే. సో ఎప్పుడైతే అనంగానే ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేయాలి? ప్రింట్ లిస్ట్ అండర్ స్కోర్ సిని ప్రింట్ చేయాలి. సో దెన్ డైరెక్ట్గా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ దీన్ని లిస్ట్ కన్కాటినేషన్ అంటారు. సో లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు 1, 2, 3. సో హియర్ ద 3 elements, right? So next list underscore b, this is also another variable, right? So we are creating two list anamata. So here 3 elements is there. Next here the 3 elements is there, right? So here the concatenation we are applying. So list a plus list b, 1, 2, 3, a, b, c. So obviously, so here the concatenation will be applied. So after that will be providing 1, 2, 3, a, b, c. So this is the list concatenations. Okay, right. Next యాడింగ్ ఐటమ్ టు లిస్ట్. యాడింగ్ ఐటమ్ టు లిస్ట్. ఒకసారి ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ హియర్. సో ఇక్కడ నేను ఒక ఎంటీ లిస్ట్ కూడా తీసుకుంటున్నానండి. ఎంటీ లిస్ట్. ఈ ఎంటీ లిస్ట్ లో ఎలిమెంట్స్ నేను ఎలా దట్ మీన్స్ యాడ్ చేయాలంటే సో ఇక్కడ ఒకటి చూడండి ప్రింట్ అనే ఒక ప్రింట్ తీసుకున్నాను. నెక్స్ట్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ, లిస్ట్ అండర్ స్కోర్ ఏ. నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్, ఐ ఇన్ రేంజ్ 1, 4 అంటే 1 నుంచి ఎలిమెంట్స్ని ఓకే. సో నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్. నెక్స్ట్ లిస్ట్ ఈక్వల్ సారీ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు లిస్ట్ అండర్ స్కోర్ ఏ ప్లస్ ఐ, ఏ ప్లస్ ఐ. నెక్స్ట్ ప్రింట్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ. ఓకే. ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాము. ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ యాక్చువల్‌గా లిస్ట్‌లో ఏమన్నా ఎలిమెంట్స్ ఉన్నాయండి? ఎలిమెంట్స్ ఏమి లేవు. రైట్? సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనకి ఏం ప్రింట్ అయింది? ఇక్కడ చూడండి. ఏం ప్రింట్ అయింది? సో ఎంప్టీ ఎలిమెంట్స్ అన్నమాట. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 1, 4 అన్నాం. రైట్? సో 1, స్టార్ట్స్ విత్ 1. 1 విల్ బి స్టోర్డ్ ఇన్ విచ్ వన్? ఐ వేరియబుల్. అంటే ఇక్కడ మనకి ఐ పొజిషన్‌లో ఏముందండి? ఐ పొజిషన్‌లో ఏముంది? 1 ఉంది. సో ఇనిషియల్‌గా మనకి లిస్ట్ ఏముంది? ఎంప్టీ లిస్ట్ అన్నమాట. సో 0 + 1 ఈస్ నథింగ్ బట్ 1. సో మనకి 1 అనేది యాడ్ అయింది. నెక్స్ట్ 2 విల్ బి స్టోర్డ్ ఇన్ ఐ. సో ఇక్కడ లిస్ట్‌లో ఆల్రెడీ 1 ఉంది. 1 + 1 ఎంత? ఓకే. మనకి 1 + 1 ఎంత? సో 2 తర్వాత నెక్స్ట్ 3. సో ఇక్కడ మనకి 4 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఆబ్వియస్‌గా ఇక్కడ మనకి లిస్ట్ అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 1-4 రైట్? అంటే దట్ మీన్స్ 4కి అంటే 4 - 1 అంటే 3 వరకు మనకి లూప్ అనేది రిపీట్ అవుతది. ఇక్కడ మనకి 1, 2, 3 అనేది ఈ ఎంప్టీ లిస్ట్‌లో మనకి యాడ్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ దట్? యాడింగ్ ఐటెమ్ టు లిస్ట్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ రిపిటేషన్ అండి. రిపిటేషన్ ఆల్రెడీ వి నో దట్ ద స్ట్రింగ్ రిపిటేషన్ కాన్సెప్ట్ సేమ్ లైక్ దట్ రైట్? సో ఇక్కడ మనకి లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేశానంటే 1, 2, 3 అని చెప్పేసి ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఈ 3 ఎలిమెంట్స్‌కి నేను స్ట్రింగ్ సారీ రిపిటేషన్స్ అన్నమాట. రిపిటేషన్ ఎలా అప్లై చేస్తారంటే ఒకసారి చూడండి. అండర్ స్కోర్ ఇంటూ సేమ్ అన్నమాట. మనకి స్ట్రింగ్‌లో ఎలా యూజ్ చేస్తాం అలాగా. సో ప్రింట్ లిస్ట్ అండర్ స్కోర్ బి. ఓకే. ఒకసారి చూడండి. ఇక్కడ మనకి లిస్ట్‌లో ఏమున్నాయండి? 1, 2, 3 అంటే మనకి ఎన్ని టైమ్స్ ప్రింట్ అయినాయండి? సో 3 రిపిటేషన్స్ అంటే మనకి లిస్ట్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 3 టైమ్స్ అనేది రిపీట్ అయింది. సో దీన్ని రిపిటేషన్ అంటారండి. సో లిస్ట్ రిపిటేషన్స్. ఓకే. ఓకే. తర్వాత నెక్స్ట్ మనకి అబ్టైన్డ్ పార్ట్ అంటారండి. అబ్టైన్డ్ పార్ట్ అంటే ఏంటంటే
దీన్నే స్ట్రింగ్ స్లైసింగ్ అంటారు. నెక్స్ట్ స్లైసింగ్ ఆఫ్ లిస్ట్ అని గూడా అంటారు. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో, ఇక్కడ నేనేం చేశానంటే సారీ జస్ట్ ఒక్క నిమిషం. సో, ఇది తీసుకున్నాను కంట్రోల్ సి లిస్ట్ ఏ. ఓకే. సో, ఇలా తీసుకున్నాను. సో, ఇప్పుడు నాకు 5 కామా ఇప్పుడు ఈ 5 కామా ఇది అంటే 0 పొజిషన్, 1 పొజిషన్ వరకే నాకు ప్రింట్ అవ్వాలి. సో, అంటే ఏం చేస్తారంటే ఒకసారి చూడండి లిస్ట్ అండర్‌స్కోర్ బి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్‌లో లిస్ట్ అండర్‌స్కోర్ ఏ ఇక్కడ నేను స్లైసింగ్ అనమాట. స్లైసింగ్ అండి. స్లైసింగ్ యూజ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ప్రింట్ లిస్ట్ అండర్‌స్కోర్ పి. లిస్ట్ అండర్‌స్కోర్ పి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది స్ట్రింగ్ స్లైసింగ్ కాన్సెప్ట్ మీకు ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పడం జరిగింది. సో, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియకపోతే ఒకసారి స్ట్రింగ్ క్లాస్ కూడా ఇనండి. రైట్. సో, ఇక్కడ మీకు లిస్ట్ అండర్‌స్కోర్ ఏ ఈక్వల్ టు సమ్ లిస్ట్ ఇందులో మనకి 4 ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో, ఇక్కడ నాకు 5 నుంచి దట్ మీన్స్ స్టార్టింగ్, ఎండింగ్ ఇది. సో, ఇక్కడ మనకి ఇక్కడ స్టార్టింగ్ అని మెన్షన్ చేసినాం. ఏమి మెన్షన్ చేయకపోతే స్టార్టింగ్ నుంచి తీసుకోమని. సో, ఆల్రెడీ 2 మెన్షన్ చేసాం. 0, 1, 2 అంటే ఈ 2లో ఏమున్నాయి మనకి 5, 6 అనేది ప్రింట్ అయింది. సార్ లేదు సార్ నేను ఇక్కడ 4 తీసుకుంటా అంటే ఓకే. నో ప్రాబ్లమ్. సార్ తీసుకుంటే ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతది? ఈ 4 లోపల ఉన్నవి అన్నీ కూడా ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయి. రైట్. సో, దిస్ ఈస్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లిస్ట్ కాన్సెప్ట్. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.